జై శ్రీరామ్ అండి. చాలామంది నన్ను అడుగుతున్నారండి, తులసి మొక్క ఉండవచ్చా ఇంట్లో, మాకు అచ్చుబాటు ఉందా లేదా అని అడుగుతున్నారు. దానికోసం ఈ యొక్క వీడియో నేను చేయడం జరిగింది. తులసి మొక్క ప్రతి ఇంట్లో కూడా ఉండవచ్చండి. తులసి లక్ష్మీప్రదం, ఐశ్వర్యప్రదం. అయితే తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెంచుకొని రోజు దీపారాధన చేసి చిన్న నైవేద్యం పటికి బెల్లమైన నివేదన చేసి అగరవత్తులు వెలిగించి చక్కగా నీళ్లు పోసి వృద్ధి చెందితే ఆ వంశం కూడా ఆ రకంగా అభివృద్ధి చెందుతుంది. ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. అయితే ఏ దిక్కులో పెట్టుకోవాలి గురువుగారు తులసి అనేసి చాలామంది అడుగుతున్నారు. కానీ ప్రతి దిక్కులో కూడా పెట్టుకోవచ్చు. అలాగే తూర్పున పెట్టుకుంటే సౌభాగ్యం కలుగుతుంది. అలాగే పశ్చిమానికి పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుందంటే ఐశ్వర్య ప్రాప్తి. దక్షిణానికి పెట్టుకుంటే మోక్ష మార్గం ప్రాప్తిస్తుంది. అలాగే ఉత్తరానికి పెట్టుకుంటే జ్ఞానోదయం కూడా కలుగుతుంది. కాబట్టి ఏ దిక్కులోనైనా ఈ యొక్క తులసి మొక్కని పెట్టుకోవచ్చును. అలాగే ఇప్పుడు ప్రస్తుత రోజులు బట్టి అపార్ట్మెంటుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తులసి మొక్కని ఎక్కడ పెట్టుకోవాలో వారికి తెలియటం లేదు. కాబట్టి వారు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా తులసి మొక్కని ఎక్కడైనా ఎదురుగుండా తూర్పు భాగం కానీ, పశ్చిమ భాగం కానీ, ఉత్తర భాగం కానీ, దక్షిణ భాగం కానీ చూసి ఎండ, అలాగే గాలి, వెలుతురు ఇటువంటివన్నీ తగిలిన చోట పెట్టుకోండి. ఆయా దిక్కుల్లో పెట్టుకుంటే మంచిది. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. కావున ఎటువంటి సందేహాలున్నా నన్ను అడగవచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఈ యొక్క వీడియోని చూసినటువంటి వారందరూ కూడా ఆ తులసి మొక్క పెంచుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చాలా శుభప్రదం. అలాగే మగవాడు ఇంటిలోంచి బయలుదేరినప్పుడు తూర్పు భాగంలో తులసి మొక్క ఉంటే కనుక తూర్పు భాగం నుంచి వెళ్తే ఆ యొక్క తులసి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే వచ్చినప్పుడు కూడా ఆ తూర్పు భాగం నుంచి వచ్చినట్లయితే ఆ తులసి మొక్క అనుగ్రహం చేత చక్కగా ఆ యొక్క వంశం తరింపచేస్తుంది. తులసి అంత శుభప్రదమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తులసిని పెంచుకోండి. దానివల్ల ఎటువంటి తప్పులు లేవు. కావున తులసి ఉన్నందువల్ల లక్ష్మీ కటాక్షం. అలాగే మనకి వైద్య శాస్త్రంలో కూడా తులసి చాలా ప్రధానమైనది. కాబట్టి తులసి తీర్థం కూడా తయారు చేసుకొని ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు కూడా తులసి తీర్థం తీసుకున్నందువల్ల ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. చాలా బాగుంటుంది, చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తులసి మొక్కని పెంచుకోండి. అలాగే కొంతమందికి తులసి మొక్క అచ్చుబాటు లేదండి అని అడుగుతున్నారు. అటువంటిదేం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తులసి మొక్క పెంచుకోండి. కొంతమంది కొబ్బరి చెట్లు, కొంతమందికి అరటి చెట్లు, ఇలాగా అచ్చుబాట్లు అవి ఉంటాయి. కానీ తులసి మొక్క ప్రతి ఒక్కరికి అచ్చుబాటే, ప్రతి ఒక్కరి ఇంట్లో శుభప్రదమే. జై శ్రీరామ్. ఈ యొక్క వీడియో ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి. మీరందరూ కూడా లైక్ చేస్తే ఇటువంటి విషయాలు 10 మందికి కూడా తెలుస్తాయి. జై శ్రీరామ్.